ఈ వీడియో కొంచెం సీరియస్గానే ఉంటుంది, ఫన్ కష్టం. ఎందుకంటే సీరియస్, రెండు విషయాల్లో సీరియస్. ఒకటి సంజన గారి ప్రవర్తన మీద, రెండోది బిగ్ బాస్ తీరు మీద చాలా సీరియస్గా ఉంటుంది వీడియో. ఎందుకురా నీకు ఎంత ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఈ బీపీ అంటే, నేను ఒకటి ఏం చెప్తానంటే, రణరంగం అన్నారు అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కదా, రణరంగం అన్నారు, చదరంగం కాదన్నారు. కృష్ణుడు రాడు, అర్జునుడు వస్తాడన్నారు. ఇంత హైప్ ఎక్కించారు. ఫస్ట్ వారం అయింది, ఓకే. సెకండ్ వారం అయింది, ఓకే. మూడో వారం పస తగ్గిపోతుంది. ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు వెళ్ళి ఏ రివ్యూర్ వ్యూవర్షిప్ అయినా చూడండి లాస్ట్ 1 వీక్. అలాగే జియో హాట్స్టార్ వాడిది, స్టార్ మా వాడిది ఒకసారి వెళ్ళి వ్యూవర్షిప్ చూడండి. దాంట్లో వచ్చిన యూజర్ ఎంగేజ్మెంట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏం లేదు, డొల్లా. ఈ వారం అంతా మామూలు డొల్లా కాదు, డొల్లా స్క్వేర్, డొల్లా క్యూబ్, డల్లాస్ లాగా. థర్డ్ వీక్లోనే చూడండి. నేను ఇది ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతుందని చెప్తా. నాకు ఇన్ని పేజీలు రాశాను నేను ఫోన్లో మార్నింగ్ నుంచి, కానీ ఇంట్రెస్ట్ రావట్లే. ఎందుకురా అంటే వాగుతూనే ఉన్నారు. ఎవడ కంటెంట్ ఆవిడది, ఎవడ పర్ఫార్మెన్స్ ఆడిది, ఎవడ యాంగిల్ ఆడిది. వెళ్తా సంజన గారి దగ్గరికి వెళ్తాను నేను. బట్ దానికంటే ముందు చెప్పాల్సింది బిగ్ బాస్. అసలు బిగ్ బాస్ మేనేజ్మెంట్కి చిప్పు దొబ్బేసిందో, లేకపోతే వాళ్ళు గ్రాంటెడ్గా జనాలను తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేనే ఇలా వరస్ట్గా ఓవర్గా ఆలోచిస్తున్నానా, నా ఎక్స్పెక్టేషన్లు ఎక్కువైపోయా, మీరు చెప్పండి. ఇంక ఈ వీడియోని నేను లైక్ అడగను, కామెంట్ అడగను, సబ్స్క్రైబ్ అడగను, ఏం అడగను. ఎందుకంటే చిరాకు దొప్పుతుంది. ఏందిరా 3వ వారం మీరు రణరంగం అని, అర్జునుడు అని చెప్పి ఏం చేశారా అంటే, బొకాడియా నామినేషన్ ప్రాసెస్ చేశారు. బొకాడియా నామినేషన్ ప్రాసెస్. ఎంత బొకాడియా నామినేషన్ ప్రాసెస్ అంటే, ఇలాంటి ఎర్లీ వీక్స్లో సరైన నామినేషన్ ప్రక్రియలు పడాలి. బురద జల్లడం, పేడ జల్లడం, అలా చికాకు తెప్పించాలి. 1-on-1 నామినేషన్లు ఉండాలి. ఒకరు వెళ్ళి ఇద్దరు నామినేట్ చేసేటట్టు. అసలు కొంపలో జనాలు తక్కువ ఉన్నాడు. అలాంటప్పుడు ఎవడైనా బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడైనా గ్రూప్ నామినేషన్ పెడతాడా? సో గ్రూప్ నామినేషన్లు పెట్టడం వల్ల పసలేదు. సో ఆ రోజు ఎగిరిపోయింది. తర్వాత వీళ్ళని ఒక్కొక్కరిని మేపి ఏం పెట్టరు. తర్వాత మళ్ళీ ఒక అధ్యాయం వచ్చింది, గులాబ్ జామ్ వచ్చింది అని చెప్పి బిగ్ బాస్ ఇంత రాసి 3 విత్తనాలు ఇచ్చాడు, 3 రంగుల విత్తనాలు. అందులో ఏమైనా టాస్క్లు ఉన్నాయరా అంటే 3వ వారమే దరిద్రపు కొట్టి ఎమోషనల్ టాస్క్లు. ఏం ఎమోషనల్ రావు, లూజ్ మోషన్లు తప్ప. అది అట్రఫ్లాప్. దాని తర్వాత కోస్తా బ్లాక్ సీడోలుగా ఒక గేమ్ పెట్టారు. అది ఓకే, చల్తాయి, అయిపోయింది. అంతే, ఏం లేదు. కథం, టాటా బై బై. వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చారు, అగ్ని పరీక్షలు, అదో రొట్ట అయిపోయింది. అక్కడ కూడా పసలేదు. ఆడియన్స్కి మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆడియన్స్ చికాకులో ఉన్నారు. మీరు మళ్ళీ ఆ చికాకులో మళ్ళీ కామనర్లో నుంచి ఒకరు తెస్తే రాదు సార్. మీరు తేవాల్సింది బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? సెలబ్రిటీసు ఒక 18 నుంచి 20 మంది ఒక డిఫరెంట్ ప్రొఫైల్స్లో వచ్చి అనానిమస్ పర్సన్లు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు బ్యాక్ బైటింగ్ చేసినప్పుడు ఒక్కొక్కరు ప్రవర్తన ఏంటి, ఇలా రకరకాల థింగ్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్. దాని మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. కామనర్స్ మీద ఎందుకు, ఇది అయిపోతే మళ్ళీ ఇదో బొక్క. కామనర్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? పైగా కామనర్స్ ఏమో ఒక్కొక్కరు యాటిట్యూడ్గా బాపుల్లో ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ మీరు ఇంకో కామనర్ తెచ్చారు. ఆ ఎపిసోడ్ బొక్క. టాస్క్లు ఏమైనా పెట్టారంటే ఏమీ లేవు. ఈరోజు టాస్క్ కెప్టెన్సీ టాస్క్, అది అసలు మామూలుగా ప్లాన్ చేస్తే సూపర్ టాస్క్. అది టాస్క్ పెట్టే విధానమే అర్థమైపోయింది, ఇమాన్యుల్ విన్ అవుతాడని చెప్పి. ఇంకా టాస్క్ గురించి ఏం మాట్లాడాలి అంటే, నీకు ఇమాన్యుల్ విన్ అవ్వడం ఇష్టం లేదరా అంటే, నాకు అలానే కాదు. ఆ టాస్క్ ఏంటి, కెప్టెన్సీ టాస్క్ ఏంటి, మీరు కెప్టెన్సీ టాస్క్ ఇలాంటి టాస్క్లో ఈ టైప్లో మీరు పెడతారా? ఈ టైప్లో ఓకే, మీకు నాకు అర్థమవుతుంది, మీ టెక్నికల్ డిఫికల్టీస్ అర్థమవుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఆ యాక్టివిటీ రూమ్ దొబ్బించుకుంది కదా, అక్కడ మీరు సిరీస్ ఆఫ్ టాస్క్లు రోజుకి 2-3 టాస్క్లు పెట్టొచ్చు కదా. మీకు ఎందుకు బుర్రలో, మీకు నిజంగా చెప్తున్నాను, హార్ష్గా కాదు, కానీ మీకు ఐడియాలు తట్టకపోతే చెప్పండి. నేననే కాదు, మా రివ్యూర్లో ఎవరైనా చెప్తారు మంచి టాస్క్లు. మీకు ఇంకో మంచి టాస్క్ చెప్తా చూడండి. సీజన్ 7లోని గౌతమ్ కృష్ణని బెల్ట్ పెట్టి లాగేది ఉంటుంది చూసారా, తేజ్. అది అంత వైరల్ అయింది. అంటే ఇప్పుడు సైకోగాల్లో బెల్ట్ ఇచ్చి కొట్టించుకోమనట్లే. అలాంటి వైల్డ్ టాస్క్లు మీరు బోల్డ్ పెట్టొచ్చు. సీజన్ 8లోని నబీలు పృథ్వీరాజ్ పట్టుకున్నాడు చూడండి, ఎండ్యూరెన్స్ది. అలాంటి మీరు పెట్టండి. రోజుకి 3 టాస్క్లు, వర్షం పడినా కూడా హ్యాపీగా యాక్టివిటీ రూమ్లో సిరీస్ ఆఫ్ టాస్క్లు పెట్టారు కదా. తీవ్ర రణరంగం అని చెప్పి అర్జున్ డేడీ రమ్మని ఫస్ట్ ముందు మాట్లాడాలి మనోడితో. టాస్క్లు పెట్టట్లే, రోట టాస్కులు, అది కూడా బయాస్ టాస్క్లు. ఆ టాస్క్ చూడగానే అర్థమైపోతుంది ఎవడు విన్ అవుతాడో, ఎవడు పోతాడో అనేది. ఇంకా నామినేషన్ ప్రక్రియ ఇంకా వరస్ట్. మీకు టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నప్పుడు రూమ్లో దొబ్బించుకొని 1-on-1 పెట్టండి గట్టిగా. అవి లేకుండా ఈ టైంలో 3వ వారం గ్రూప్ డిస్కషన్లు ఏంటి? నేను ఐటీ రిక్రూట్మెంట్ జాబా? సో ఓవరాల్గా ఈ వారం అంతా ఎప్పటికో పెట్టేశారు. తొంగుండిపోయింది వారం మొత్తం. అయినా కూడా మీరు
ఏమి చేమ కుట్లేంటే ఏదో అంటారు కదా అలాగా. నాకు ఎక్కడ పిలకలు టచ్ అయిందిరా అంటే, శుక్రవారం మంచి వ్యూవర్షిప్ వస్తుంది. లాస్ట్ శుక్రవారం లెగిసిందిరా బాబు, శనివారం లెగిసిందిరా బాబు సరిగ్గా పడుకోబెట్టారు. అట్లీస్ట్ ఈ శుక్రవారం అయినా ఎవడైనా శుక్రవారం ప్రైమ్ టైం ఈవినింగ్ ఆ దరిద్రపు కొట్టు కామెడీ స్కిట్ ప్రోమో వేస్తారా? అంటే మీరు ఎంత చిప్పు దొబ్బేసి ఉంటే తప్ప. సార్, మై డియర్ మేడం, బిగ్ బాస్ టీం వాళ్ళు ఒకవేళ పొరపాటున మీ వరకు ఈ వీడియో వెళ్తే మీరు తెలుగు ప్రజలను చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఇలా అయితే కన్ఫామ్గా బిగ్ బాస్ సీజన్ అనేది, ఫ్రాంచైజ్ అనేది తెలుగులో మాయమైపోద్ది. ఎందుకో చెప్తున్నాను, నేను చెప్తున్నాను, నమ్మండి. ఒక కామన్ మ్యాన్గా నా ఆవేదన నమ్మండి. చాలామంది చూడడం మానేస్తున్నారు. సీజన్ 8కి తగ్గిపోయారు, సీజన్ 9కి ఇంకా తగ్గిపోతున్నారు. మీరేమో మీకు నచ్చినట్టు ఏవేవో చేసుకుని వెళ్తున్నారు. ఇలా అయితే కష్టం. ఒకసారి పడుకుని పోయిన తర్వాత లెక్కడం కష్టం. అస్సలు మీకు చెప్తున్నారు కదా, పిఆర్ కామెంట్లు కూడా రావట్లేదు. మీ ఛానల్సే చెప్తున్నా, ఈ రివ్యూలు కాసేపు పక్కన పెట్టండి. మీకే సరిగ్గా వ్యూస్ రావట్లేదు. మీకు సీజన్ 7లో ఎలా ఉండేది తెలుసా? మీకు వేలల్లో కామెంట్లు ఉండేవి, అది మెల్లికి తగ్గింది. ఇప్పుడు 230, 240 కామెంట్లా అంత పెద్ద ఛానల్లో. నాకే వచ్చింది లాస్ట్ వారం 300, 350 కామెంట్లు. అంటే చూడండి ఏ రేంజ్లో ఉందో మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీరు చేస్తున్న తీరు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నా అంటే, వారం ఏం పెట్టారు సార్ టాస్క్లు? మీరు విత్తనాల టాస్క్ అని చెప్పారు. ఆ చెట్టు బొక్క, ఆ సెట్ పెట్టడానికి ఎంత టైం పట్టి ఉంటుంది? మీరు అంత టైం మీరు బుర్ర పెట్టి ఆలోచించుంటే మంచి టాస్క్లు వస్తాయి కదా. యాక్టివిటీ రూమ్ దొబ్బించుకుంది కదా. అస్సలు గుజ్జు లేదు. ఆ దివ్యానికి దగ్గర తెచ్చారు, ఓకే, తెచ్చినన్నే మళ్ళీ 130, అది కూడా రాంగ్. వాళ్ళు ఆల్రెడీ ఓవర్ థింకింగ్లో ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఇన్పుట్లు అవసరమా? వాళ్ళు ఇంకా ఆడడం మానేస్తారు. ఇంకా ఏమంటారు, సేఫ్గా ఆడేస్తారు. ఏమైంది ఇప్పుడు ఆ 2 months అవ్వడం వల్లే సెలబ్రిటీస్ వార్నర్ల కింద ప్రమోట్ అయ్యారు. ఈ వారం అడుక్కు తినిపోవడానికి కారణం ఇంకో మెయిన్ రీజన్ చెప్తా చూడండి. ఇది హార్ష్గా ఉంటుంది కానీ ఇదే నిజం, ఒప్పుకోవాలి. మెచ్యూరిటీ ఉన్న ఒప్పుకుంటారు. ఏమరా నువ్వు శుక్రవారం ఎపిసోడ్ రిలేటెడ్ చెప్తున్నాను, అన్నీ కనెక్ట్ చేస్తా. ఇప్పుడు ప్రమోట్ అయిన తర్వాత వాళ్ళు ఈ సీజన్ థీమ్ ఏంది? ఈ సీజన్ థీమ్ వచ్చేసి కామనర్స్ అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కదా. టెనెంట్ల నుంచి ఓనర్లు వచ్చినప్పుడు బిగ్ బాస్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చారు కదా. మీరు ఎక్కడైనా ఫాలో అయ్యారా మై డియర్ ప్రజెంట్ ఓనర్స్? టెనెంట్స్ని ఇష్టం వచ్చినట్టు అలౌ చేపిస్తున్నారు. వాళ్ళే ఎక్కువ మీకంటే మీ లివింగ్ ఏరియాలో ఉన్నారు, మీ బెడ్రూమ్లో ఉన్నారు, మీ దుప్పటి కప్పుకుంటున్నారు, మీ పిల్లో కవర్లు వాడుకుంటున్నారు, ఫుడ్ తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే ఏందిరా అంటే, మీరు మంచోళ్ళు అని ఆడియన్స్ దగ్గర చూపించుకుందామనా? అతి మంచితనమా? గుడ్ బుక్స్లో ఉందామనే కదా. దీనివల్ల ఏంటంటే మీరు సేఫ్గా ఆడుతున్నారు. సీజన్ సప్పడిపోయింది. నాకు కాస్తో కోస్తో మనం కామన్లు తిట్టాం కానీ గత 2 వారాలుగా వాళ్ళు చేసిందే కరెక్ట్ ఏమో. అట్లీస్ట్ వాళ్ళు ఏమంటారు, అవుట్కమ్ పక్కన ఎలా వచ్చినా వాళ్ళ ఇంటెంట్ 2 hours టాస్క్ కరెక్ట్గా ఉంది. స్ట్రిక్ట్గా ఉన్నారు. స్ట్రిక్ట్గా లేకపోతే చూశారు కదా ఇలా అయిపోతుంది శవంలాగా. సో ఇన్ని మిస్టేక్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వారం. నన్ను అడిగితే వరస్ట్ వీక్ బిగ్ బాస్ సీజన్లలో, ది వరస్ట్ వీక్. మీకేమనిపించింది? వీక్ నచ్చిందా? నాకైతే నచ్చలే. నేను వ్యూస్ కోసం వీటి కోసం అని చెప్పి డప్పేయను, బాగుందని లేపను. అస్సలు నచ్చలే వారం, అస్సలు నచ్చలే. కంట్రోల్ చేసుకున్నా, సరే శుక్రవారం బాగుంటుందండి. నాకు ఈరోజు కూడా నచ్చలే. ఆ 1 to 13 ర్యాంకింగ్ది ఏది చెప్పారు, అది ఎవడికి ఉపయోగం, దేనికి ఉపయోగం? అవేమైనా కరెక్ట్గా ఏడ్ చేయండి, అది ఏవి సరిగ్గా కరెక్ట్గా లేవు. ఎండ్ ఆఫ్ ద డే ఆ ఒపీనియన్ అది వేస్ట్. ఆ కెప్టెన్సీ టాస్క్, ఆ బంతులు విసరడాలు వేస్ట్. అది వేస్ట్. ఎందుకురా అంటే తెలిసిపోతుంది. మీరు పెట్టిన దాంట్లో కొత్త రూల్ అప్లై చేసినప్పుడు అర్థమైపోయింది ఇమాన్యుల్ విన్ చేపిస్తారని. నెక్స్ట్ సీక్రెట్ టాస్క్. ఎవడు బుర్రా బుద్ధి, నేను ఇందాక ఒక షార్ట్ చేశాను, డైపర్ వేసుకున్న పిల్లవాడు కూడా తెలిసిపోద్ది సీక్రెట్ టాస్క్ అని. వీళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? బిలీవ్ మీ, అందరికీ తెలుసు. అందరూ ఎవడు యాంగిల్కి తగ్గట్టు అలా యాక్ట్ చేస్తాడు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు, చూసారా మీకు మానవత్వం లేదు, ఆ మదర్ సెంటిమెంట్. బ్రో వద్దు బ్రో, నేను అలిసిపోయాను, ఓకేనా? మీ డైలాగులు ఏమైనా ఇలాంటివి ఉంటే మనిషి ఎక్కడైనా పెట్టుకోండి, ఓకే? క్లియర్గా చెప్తున్నా. కంటెంట్ కోసం ఇదంతా చేసేది. చిన్న పిల్లోడు కూడా తెలిసిపోద్ది సీక్రెట్ రూమ్ అని, ఓకేనా? ఎందుకంటే సంజనా గారికి వచ్చిన అప్రిసియేషన్ ఎవరికి రాలేదు. నాగార్జున దగ్గర నుంచి, బిగ్ బాస్ టీం దగ్గర నుంచి, వచ్చిన వైల్డ్ కార్డ్స్ దగ్గర నుంచి, ప్రజెంట్ ఉన్న దివ్య నిఖిత దగ్గర నుంచి ఆమె ర్యాంక్ 3 ఇచ్చింది. అలాంటి ఆమె సడన్గా వితౌట్ ఆడియన్స్ ఓటింగ్ వెళ్ళిపోతుందంటే ఎవడైనా నమ్ముతారా? మీరు నమ్ముతారా? ఇమాన్యుల్ ప్రతి ఒక్కరిని డీకోడ్ చేసుకొని వచ్చాడు, ప్రతి గేమ్ని డీకోడ్ చేసుకొచ్చాడు, ప్రతి నామినేషన్ని డీకోడ్ చేసుకొచ్చాడు, ప్రతి పర్సన్ని డీకోడ్ చేసుకొచ్చాడు. ఆల్రెడీ తెలీదా? ఆ టైంకి అలా అయిపోద్ది బ్రో అంటే వద్దు బ్రో, నేనైతే అలా యాక్ట్ చేయలేను. నేనైతే అలా యాక్ట్ చేయలేను. నేను ఇమాన్యుల్ ఏం తప్పడట్లేదు, వెరీ గుడ్ కంటెంట్ ఇస్తున్నారు, బట్ నాకు అలాంటి కంటెంట్ నచ్చదు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మాస్మని చెప్పారు కదా, అది ఏమంటారు,
చెప్పాడు సీక్రెట్ రూమ్ అని చెప్పి. రాముకు కూడా అర్థమైంది, చాలామందికి అర్థమైంది కానీ ఓపెన్ అప్ అవ్వట్లేదు అంతే. సో నేనేమంటానంటే, ఎందుకు ఇందాక ఆ సొల్లంతా చెప్పారా అంటే, ఈ వారం ఎంత దరిద్రగొట్టుగా జరిగిందో ప్లానింగ్ వాళ్ళు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్, 3వ వారం ఎవడైనా సీక్రెట్ రూమ్ పెడతాడా? 3వ వారం బుద్ధి ఉన్నోడు 3వ వారం సీక్రెట్ రూమ్ పెడతాడా? 3వ వారం ఎవడైనా 3వ వారం ఎవడైనా గ్రూప్ నామినేషన్ పెడతాడా? 3వ వారం ఎవడైనా కెప్టెన్ టీసాకి ఇలాంటిది పెడతారా? ఎవడైనా చిప్పు దొబ్బేస్తే తప్ప. ఇంక దీనికి ఏమి ఇచ్చేది రివ్యూ? ఏమి ఇవ్వాలి దీనికి రివ్యూ? ఎక్స్ట్రాడినరీ, మార్వలస్ అని చెప్పాలా? స్టూపెండస్ అని చెప్పాలా? లేదు. కెప్టెన్సీ టాస్క్ నచ్చలేదు, బట్ ఇమాన్యుల్ గెలిచాడు, ఆడియన్స్ హృదయాలు గెలిచారంటే మీరు కామెంట్ చేయండి. సీక్రెట్ టాస్క్ ఆ ఎరుపు ఇత్తనాలు మిమ్మల్ని ఎరుపుని చేయడానికి ఇచ్చారు 5గురికి. సో వాళ్ళు సెలెక్ట్ చేసింది రైటా రాంగ్ అంటే ఇందాక వీడియోలో చెప్పాను కదా, నేను చేయనబ్బా. నేనేం చెప్తా అంటే అది ఫస్ట్ వినగానే అర్థమైపోతుంది నాకు, ఈ సీక్రెట్ రూమ్ అని. సీక్రెట్ రూమ్కి ఎప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ని పంపకూడదు, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. వీక్ ప్లేయర్ని పంపాలి. నేనైతే వీక్ ప్లేయర్ని పంపుతారు. ఎవరంటే సుమన్ శెట్టిని ఎవరన్నా పంపుతాను తప్ప సంజనా గారిని అయితే అస్సలు నేను పంపను. వాళ్ళకి బుర్రలో అది ఆ గుజ్జు కూడా లేదు. మాస్క్ మ్యాన్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాడు ఆ సీక్రెట్ రూమ్ అని చెప్పి. ఒకవేళ ఆయనకి నిజంగానే సీక్రెట్ రూమ్ అని తెలిసినా కూడా ఆయన ఈమెను గురించి మాట్లాడితే ఆయన ప్లేయర్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ ఆయన బాధ కరెక్టే, నేను దొంగల ఇంట్లో ఉన్నాను అవన్నీ కొంచెం అతి డైలాగులు పక్కన పెడితే, ఆమె దొంగతనం పీక్స్కి వెళ్ళిపోయింది. నిన్నే చెప్పాను, ఒకసారి చేస్తే ముద్దు, రెండోసారి చేస్తే వద్దు, దానికంటే ఎక్కువసారి చేస్తే గుద్దు అని. ఈమె గుద్దు కూడా సరిపోదు, ఈమె లిమిట్ దాటేశారు. ఆమెకు అది ఫన్గా ఉంది, పక్క వాళ్ళకి ఇరిటేషన్గా ఉంది, ఆడియన్స్కి ఇంకా ఇరిటేషన్గా ఉంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఎవరో చెప్తారు, బర్నీ చెప్పినట్టు, డే 1 ఒక అమ్మాయి వచ్చింది, బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాస్ట్యూమ్స్తోని, డ్రెస్సులతోని. సాటర్డే కాస్ట్యూమ్స్ నలగకూడదు, అవన్నీ తీసి బీన్ బ్యాగ్లో పెట్టి, అంత అవసరం లేదు కంటెంట్ కోసం చేసి చెత్త అంతా చేసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నీ ముఖ చిత్రాలకు నేను చూద్దాం అనుకుంటా. ఇవన్నీ సొల్లు. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఆమెకు ఒకసారి గట్టిగా ఇలాంటిది ఎదురైతే అప్పుడు తెలుసుకుంటారు. నేనైతే ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయను. ఇలాంటి దానంటే ఆమెకు అది ఇలాంటి ప్రవర్తన గుడ్డు ఓకే, ఒకసారి నవ్వు వచ్చింది, కంటెంట్ వచ్చిందని చెప్పి ప్రతిసారి అదే రిపీట్ చేస్తే చికాకు కాదు, విరక్తి పడుతుంది, మామూలు విరక్తి కాదు. సో ఆ దొంగతనాలు దాని మీద నాకైతే ఫ్రెండ్స్ నాకు ఎటువంటి ఎక్సైట్మెంట్ లేదు. నాకు నిజంగా చెప్పాలంటే చిరాకు దొరుకుతుంది. నాకు శ్రీజ మీద ప్రియా మీద జాలి చూపించాలనిపిస్తుంది. ఎందుకంటే చెప్తా, నేను అన్నీ కనెక్ట్ చేస్తాను కదా. 1 to 13 టాస్క్లు ఎందుకు వద్దన్నా తెలుసా? వీళ్ళకి ఆల్రెడీ ఓవర్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయింది. లాస్ట్ వీక్ నాగార్జున గారు దొబ్బులకి వీళ్ళు సైలెంట్ అయిపోయారు పాపం. సో కంటెంట్ రావట్లేదు. వచ్చిన వైల్డ్ కార్డులు మళ్ళీ ఎక్కువ సంజనా గారిని పొగిడారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు సంజనా గారితో కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవట్లేదు. ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ లైక్ శ్రీజ, ప్రియా, వీళ్ళు మంచి వోకల్గా సౌండ్, వీళ్ళు అగ్ని పరీక్షలో బాగా ఆడారు. ఇక్కడికి వచ్చి పోయే కాలం వచ్చింది, కానీ వీళ్ళు ఏమైనా సైలెంట్ అయిపోయి అంత ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ చేస్తూ జడలు వేస్తున్నారు, బొడలు ఇవన్నీ ఎందుకులేండి, అన్నీ వేస్తూ ఎవరైతే ఈ ఇద్దరు లేడీస్ గట్టిగా స్టాండ్ తీసుకున్నారో ఆ దొంగతనాలు రాంగ్ ఇవి చేస్తుందని, వాళ్ళే ఆమె టీం అయిపోయి దొంగతనాల్లో పార్టిసిపేట్ చేశారు. చూసారా, అంత దౌర్భాగ్య స్టేట్లోకి వచ్చారు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే టూ మెనీ ఫీడ్బ్యాక్స్, టూ మెనీ ఇన్పుట్స్. ఓకేనా, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అంటారు కదా, అలా జరిగిపోయింది ఓవర్ ఫీడ్బ్యాక్ వల్ల. సో ఇదంతా ఎందుకురా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద పూర్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ అండ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్. అది నేను చాలా గట్టిగా చెప్తాను అనుకున్నాను, చెప్తే నాకే ప్రాబ్లం. ఓకేనా, బట్ నిజం చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. సో నాకైతే నచ్చలేదు అబ్బాయి ఈ వారం. మీకు ఏమనిపించిందో చెప్పండి. మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్. కెప్టెన్సీ టాస్క్ నచ్చలేదు, బట్ ఇమాన్యుల్ విన్నారు, హీ డిజర్వ్స్ ఇట్, ఎందుకంటే దగ్గర వరకు వచ్చిపోయాడు కాబట్టి. నెక్స్ట్ ఆ 1 to 13 కావాలంటే వాళ్ళు రాశాను, చదవమంటే చెప్తాను. అందులో సరే చదువుతా, బట్ అది 3వ వారం అవసరం లేదబ్బా. 3వ వారంకి టూ ఎర్లీ అది. సో ఇంకా ఆ స్పాన్సర్ టాస్క్లు అంటారా, సభకు నమస్కారే. ఇంకా లాస్ట్లో పెట్టిన ఆ సెక్యూరిటీ ఏంది, సీక్రెట్ రూము, ఇది దుబ్బేస్తే 3వ వారం పెడతాడు ఎప్పుడైనా. అది మినిమం 8 వారాలు అయితే ఆడియన్స్కి ఒక కనెక్ట్ వస్తుంది. ఒక సడన్గా ఒక ఆమె అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ వెళ్ళిపోతే అప్పుడు మనలో ఎమోషన్స్ వస్తాయి. ఇలాంటివి చేస్తే చెప్పాను కదా, లూజ్ మోషన్లు వస్తాయి. సరే, నాకు ఈ మొత్తం 13 నెక్స్ట్ ర్యాంకింగ్ చెప్పేసి మనం ఖతం చేసేస్తా. అండ్ మిడ్ నైట్ రివ్యూ కూడా మ్యాక్స్ ఏమి ఉండదు, ఎందుకంటే 2:30కి పిలిచారంటే ఇక్కడ ఆపేస్తారు త్వరగానే. సో రేపు ఇందాక వీడియో ఆల్రెడీ చేశాను నేను.
ఫ్రైడేనే షూట్ జరిగిపోయింది, సాటర్డే షూట్. ఎలిమినేషన్ ఏం అవ్వలేదు. సీక్రెట్ రూమ్లో పెట్టిన సంజన గారిని మాస్క్ వేసుకొని ముసుగేసుకొని లోపల అదే స్టేజ్ మీద తెచ్చి చిన్న చిన్న వార్నింగ్లు ఇచ్చి ఎలిమినేట్ అని చెప్పి మళ్ళీ లోపలికి పంపించేస్తారు. నాగార్జున గారు కొన్ని క్వశ్చన్లు అలా అడిగి వదిలేశారు. కానీ ఇక్కడైతే నాగార్జున ఏమన్నా నాగార్జున గారు, ఎందుకంటే ఏమైనా జరిగితే కదా ఆయన క్వశ్చన్లు అడగడానికి, ఏం జరగలేనప్పుడు ఆయన క్వశ్చన్లు అడుగుతాడు. ఏమి బీభత్సంగా జరిగినప్పుడే ఆయన అడగడు, అలాంటిది ఏమీ జరగలేనప్పుడు ఆయన అడుగుతాడు. అది రేపు దసరా షూటు ఇవన్నీ జరుగుతుంది. ఇంకో టాక్ ఏంటో తెలుసా, లీక్ అనుకోండి, మోస్ట్లీ ఎలిమినేషన్ ఉండదు అంటున్నారు. నెక్స్ట్ వీక్ దసరా జరుగుతుంది, దసరా సెలబ్రేషన్ కాబట్టి ఉండదు. నెక్స్ట్ వీక్ గట్టిగా లేపేస్తారని అంటున్నారు. ఎందుకంటే ప్రియా లాస్ట్లో ఉంది, ప్రియా ఉంటే కొంచెం మారుతుంది కదా, ఈ వారంలో మారింది, కంటెంట్ వస్తుంది, అమ్మాయిని ఉంచుదామని అనుకుంటున్నారంట. 100% కాంక్రీట్గా కాదు, కొన్ని కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్ అనుకోండి. బట్ ఇది ఒకటి ఉంది. బట్ ఏదనేది రేపు మార్నింగ్ నేను క్లియర్గా చెప్పేస్తా. మై రూపీస్ అఫీషియల్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఉదయాన్నే వీడియో చేయలేము కదా, అక్కడైతే చెప్తా. ఓవరాల్గా నాకు కాస్త కోస్తో ఆ టాస్క్ నచ్చలే, ఆ 1 to 13 ర్యాంకింగ్ టాస్క్. బట్ ఆమె పెట్టి వాళ్ళ గురించి ఒక ఫీడ్బ్యాక్ పాయింట్ చెప్పారు చూసారా దివ్య నిఖితా గారు, అవి నచ్చాయి నాకు. ఆ పాయింట్ చెప్తా. ఎందుకంటే లైవ్లో చెప్పాను కదా, పారాగ్రాఫ్ నేను చెప్పడాగల్లాగా ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి మరి రాసుకుంటే డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ జరిగేది దాని తర్వాత అంత ఆ 1 to 13 పెట్టారు, తర్వాత చల్లారిస్తారు. తర్వాత ఏదో ఎక్స్పెక్ట్మెంట్ వస్తుంది అన్నప్పుడు బొకాడియా స్కిట్లు, మళ్ళీ ఆ స్పాన్సర్ టాస్క్లు, అవన్నీ తర్వాత వీకెండ్లో దొప్పించుకోవచ్చు కదా, మా మొఖాల మీద కిందకు వదలడం ఏందో. ఓకే, ర్యాంకింగ్ వచ్చేసరికి 13వ ప్లేస్లో ఫ్లోరా గారిని పెట్టారు. నన్ను అడిగితే చెప్తా చూడండి, 13వ ప్లేస్లో నేనైతే ఫ్లోరాని 12 పెడతాను, 13 నేను రాముని పెడతాను. ఎందుకంటే ఫ్లోరా గారు మన టాస్క్ అది విన్ అయ్యారు కదా, అదైనా చూడాలి కదా మనం. బట్ ఎండ్ ఆఫ్ ద హర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ హర్ ఒపీనియన్. బట్ ఆమెలో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ నుంచి మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. చాలామంది నచ్చట్లేదు దివ్య నిఖితా గారు, ఎందుకంటే ఏదైనా ముఖం మీద చెప్పే వాళ్ళు నచ్చరు. ఇప్పుడు నేను కూడా చాలామంది నచ్చను, ఎందుకంటే ముఖం మీద చెప్తావు కాబట్టి. బట్ ఆమె ఏదైనా జెన్యూన్గానే అనిపించాను నాకు అగ్నిపరీక్ష షోలో కూడా. మేబీ తన ఫిజికల్ థింగ్ అంటే తన ఏమంటారు కొంచెం మళ్ళీ ఇదంటే ఏమంటారు బాడీ షేమింగ్ అంటారేమో, కొంచెం ఓవర్ వెయిట్ వల్ల కొన్ని ఫిజికల్ టాస్క్ సరిగ్గా ఆడలేదేమో. కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నాకు ఎందుకు ఇక్కడ కూడా జర్నీ గట్టిగానే వెళ్తుంది అనిపిస్తుంది, అన్లెస్ అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే తప్ప మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఓకే, 13వ పొజిషన్ ఫ్లోరా ఇచ్చారామా. ఏం చెప్పారంటే బయటిది పక్కన పెడితే మీ ఇంట్రాక్షన్ తక్కువ ఉంది, యాక్టివ్గా లేరు, హౌస్లో సైలెంట్గా కూర్చున్నారు, ప్రెజెన్స్ ఏం లేదు, ఇవన్నీ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ సైలెంట్గా ఉన్నారు, అది అంతవరకు ఓకే. బట్ పనులు చేస్తున్నారు, పనులు ఏదైనా ఇస్తే డెడికేట్గా చేస్తున్నారు. అండ్ మొన్న టాస్క్ బార్డర్ గారు అది కూడా గుర్తించాల్సింది. 12 రాము, నేనైతే 13వ ప్లేస్లో పెడతా. మీరు మంచి మనిషి, గుడ్ పర్సనే, బట్ మీరు లాస్ట్ టాస్క్లో గివప్ ఇచ్చారు, కరెక్టే. అది నాకు కూడా నచ్చలేదు. ఏ గేమ్ అయినా 100% ఇవ్వాలి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు ఫైటింగ్ స్పిరిట్ చాలా తక్కువ ఉంది. ఎస్, దాంతోపాటు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది ఇంకొక పర్సన్కి చెప్పినప్పుడు సరిగ్గా చెప్పట్లేదు, అది భయంతో చెప్పట్లేదో లేకపోతే బ్లాంక్ అయిపోతున్నాడో ఏమైపోతున్నాడో తెలియదు, మాట మార్చి చెప్తున్నాడు. అది కూడా నాకు నచ్చలే, ఆ పాయింట్ యాడ్ చేయలేదు. 11వ ప్లేస్లో కళ్యాణ్, నేనైనా కళ్యాణ్నే పెడతాను, ఎందుకంటే అక్కడ పీక్ పడిపోయింది, ఏం లేదు, పులిహోర కలపడం తప్ప. నువ్వు వస్తావు, ఒక 2 డైలాగులు వినిపిస్తావు, తర్వాత కనిపించు. టాస్క్లో కూడా ఏం లేదు, విన్ను పక్కన పెట్టు, నీ పర్ఫార్మెన్స్ కూడా ఏం అనిపించలే. ఆ వీల్ టాస్క్లో కూడా సరిగ్గా ఆడలే అనిపించింది. నువ్వు పక్కవాడిని చచ్చిపోయినా పర్లేదు విన్ అవుదాం అనే యాటిట్యూడ్లో ఉన్నారు, అది నాకు నచ్చలేదు. పక్క వాళ్ళ ఫాల్ట్ చూస్తున్నావు, బట్ నువ్వు నీ బెస్ట్ నువ్వు ఇవ్వు. నీ గేమ్ ప్లే పక్క వాళ్ళలో వెతుక్కుంటున్నావు, బట్ నీ గేమ్ ప్లే నాకు కనబడట్లేదు, లీస్ట్ విజిబుల్ ఇన్ ద హౌస్. అన్ని పర్ఫెక్ట్ బుల్లెట్ గుణపం పాయింట్లు ఒప్పుకోవాల్సిందే. అయినా కూడా ఒక ఎటకారమైన చూపుతో నవ్వుతాడు, నవ్వు కదా, ఒక ఎటకారమైన చూపు మాట. అది మనకి పిలకలు టచ్ అవుతాయి. ఆమె చెప్పింది ఈ చూపుతోనే ప్రాబ్లం, ఎందుకు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తామని చెప్పి ఆమె చెప్తుంది. కట్ చేస్తాడు బిగ్ బాస్ మే. తర్వాత శ్రీజ వచ్చేసరికి నెక్స్ట్ 10 శ్రీజ నా ర్యాంకింగ్లో 10 అయితే ఉండరామే. నేను ఎవరిని పెడతానంటే 10ని రీతుని పెడతాను. బట్ శ్రీజ ఆమె ఒపీనియన్ ప్రకారం 10. నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, ఫుల్ స్టాప్ ఉండదు, నీ సెంటెన్స్కి పాయింటే ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నువ్వు గొడవ పడడానికే చేస్తావు, కనపడడానికి ఫుటేజ్ కోసం చేస్తావు. టాస్క్లో కూడా ఫస్ట్ వీక్లో నువ్వు విన్ కూడా వేరే వాళ్ళ వల్ల అయ్యావు, బట్ ఐ రెస్పెక్ట్ యువర్ విన్. చక్రం టాస్క్లో కూడా ముందే వచ్చేసావు, సో కొంచెం నీకు వచ్చి జీల్ తగ్గింది అని చెప్పి. నేనేమంటా అంటే సరైన టాస్క్లో అమ్మాయికి పడలేదు, పడిన టాస్కుల్లో అమ్మాయి విన్ అయింది. ఎలా విన్ అయిన పక్కన పెడితే విన్ అయింది. ఆ అమ్మాయి కూడా ఆ టైంలో మెన్సురేషన్ సైకిల్ ఇవన్నీ ఉన్నా కూడా 3 గంటల నుంచి ఉంది, సో అది అప్రిషియేట్ చేయాలి. సో ఫిజికల్ టాస్క్లో వీక్గా ఉందంటే నేను ఒప్పుకోను. ఆ వీల్ టాస్క్ ఆమె రోప్ టాస్క్తో పోల్చింది, కానీ ఆ వీల్ టాస్క్లో కష్టం, బట్ షీ డిడ్ హర్ లెవెల్ బెస్ట్.
ఆమెలో ప్రాబ్లం ఏందిరా అంటే ఆమెకి ఆమె స్టాండ్ తీసుకున్నా పర్లేదు, పక్కవాడి విషయాల్లో అన్వాంటెడ్గా ఆమె స్టాండ్ తీసుకుంటుంది. ఇంకోటి టోన్ పడట్లేదు. ఇవే మెయిన్ ప్రాబ్లం అంతే. మిగిలినవి ప్లస్ పాయింట్ చాలా ఉన్నాయి, రావట్లే. అది రావట్లేదు అనేది మా బాధ అంతే. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ 9వ ప్లేసు. ఆల్మోస్ట్ శ్రీజ పాయింట్ కూడా మీకు వర్తిస్తుంది. నేను ముందు చూసిన హరీష్ గారు లేరు ఇక్కడ. అగ్ని పరీక్షలో మీరు పాయింట్ మాట్లాడితే భయపడేవారు, బట్ ఇక్కడ డల్ అయిపోయారు. మీకు ఒక సెట్ బ్యాక్ అవ్వడం వల్ల అలా అయ్యి ఉండొచ్చు, బట్ మీరు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. గేమ్లో కూడా ఏదో ఉన్నామంటే ఉన్నాం అనిపిస్తుంది అని చెప్పి మాస్క్ మ్యాన్ చెప్తారు. అన్ని పర్ఫెక్ట్ పాయింట్లు. ఇంకోటి చెప్పాల్సిందే బట్ చెప్పలేదు. మీరు పట్టుకునే కుందేకి 3 పాయింట్లు. మీరు చేసిన తప్పు పక్కవాడు ఎవడైనా పాయింట్ చేస్తే మీరు రగిలిపోతారు అని చెప్పాల్సింది చెప్పలేదు. 8 ప్రియ. నన్ను ర్యాంకింగ్ పెట్టమంటే పోనీ ఇట్ కుడ్ బి ఎనీ ర్యాంకింగ్. నేను ప్రియా కన్నా ముందు శ్రీజాని పెడతాను తప్ప ఇలా పెట్టడం. అది నేను కూడా. బట్ ఈమెకు కూడా సరైన ఫిజికల్ టాస్క్లు పర్లేదు, బట్ అంత పర్ఫార్మెన్స్ కూడా లేదు. అట్లీస్ట్ ఆమె టాస్క్లు ఆడారు, విన్ అయ్యారు. ప్రియా ఏంటంటే నేను కూడా నిన్ను అగ్ని పరీక్షలో చూసినంత లేదు, బట్ ఇక్కడ నీకు లెవెల్ ఆఫ్ క్లారిటీ మిస్ అయింది. ఇక్కడ గ్రూప్లో ఉండడం వల్ల అనుకుంటా నువ్వు సరిగ్గా పెట్టలేకపోతున్నావు, నీ ఇండివిజువాలిటీ కోల్పోతున్నావు అని చెప్పి అంతే. 7th రితు. చెప్పే కదా నేను 10వ ప్లేస్లో పెడతా. నువ్వు ఒక మనిషికి రూట్ చేయొచ్చు, బట్ సబ్కాన్షియస్గా ఆ మనిషికే నువ్వు సపోర్ట్ చేసావు డిమాండ్ నీ గురించి. ఆ పర్సన్లో నువ్వు తప్పులు చూడాలనుకోవట్లేదు, సో నువ్వు పక్కబడి చూస్తున్నావు, అది నాకు కనబడలేదు. అండ్ బొమ్మల టాస్క్లో కూడా నేను ఎవరు కార్నర్ చేయలేదు, నువ్వే కార్నర్ అయ్యాను అన్నట్టు ఫ్రేమ్ చేసుకున్నావు, ఇది కరెక్ట్. నీలో ఫైటింగ్ స్పిరిట్ లేదనిపించింది. చిన్నది ఏమైనా అయితే చాలు, బాధపడిపోతే ఏడు చేస్తాం. అన్నీ పర్ఫెక్ట్ పాయింట్స్ ఒప్పుకోవాల్సిందే. ఇంకా పులిహోర కలుపుతున్నాయి ఇవన్నీ చెప్తే బాగోదని అని చెప్పలేదు. 6th సుమన్ శెట్టి గారు. మీరు ఈయనకి కొంచెం హైప్ ఇస్తున్నారు, కానీ నిజం చెప్పండి సుమన్ శెట్టి గారు మంచి యాక్టరే, అమాయకుడే, కానీ ఏముంది ఏం కనబడట్లేదు అక్కడ. ఎందుకు లేపుతున్నామో అర్థం కావట్లేదు. జస్ట్ బికాజ్ స్ట్రాంగ్ పిఆర్ ఉంది, ఆయన తమ్నెయిల్ పెడితే వ్యూస్ వస్తాయని లేపుతామా? నేనైతే అలా లేపను. అక్కడ నాకు కనబడితే చెప్తా. నేనైతే డిసప్పాయింటెడ్ ఇప్పుడు కూడా సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి. సుమన్ శెట్టి గారు మీరు బాగానే ఆడుతున్నారండి, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడి వెళ్ళిపోతారు, బట్ ఆ మాట్లాడడానికి కూడా మీకు స్టార్టింగ్ ప్రాబ్లం, మీకు పుష్ కావాలి. టాస్క్ కూడా బాగానే ఆడుతున్నారు, మీరు కూడా కొంచెం తక్కువ కనిపిస్తున్నారు యాజ్ అన్ ఇండివిజువల్. ఓకే, బట్ ఇవన్నీ చెప్పి 6వ ప్లేస్లో పెట్టారు. ఓకే, మేబీ కామన్లీ కొంచెం పుష్ చేద్దాం, కొంచెం గట్టిగా నెగిటివ్ అంటే వీళ్ళు బొక్కలంటే చెప్తే వీళ్ళు మారుతారనే ఉద్దేశంలో చెప్పారో మరి ఎంతో. మరి 5th పొజిషన్ తనుజ. టాస్క్ బాగానే ఆడుతున్నావు, నీ బిహేవియర్ కూడా నాకు బాగా నచ్చుతుంది పబ్లిక్గా, బట్ యూ గెట్ ఎమోషనల్ ఈజీలీ. కరెక్ట్. అండ్ కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ హార్ష్గా కాదు, కానీ 10 సార్లు చూస్తే అందులో 5 సార్లు నువ్వు అడగానే కనిపిస్తావు, ఇది కరెక్ట్. ఆ ఏడుపు ఎక్స్ప్రెషన్ అమ్మాయిది కనబడుతుంది, నవ్వితే బాగుంటుంది కానీ ఎక్కువ నవ్వదు. అండ్ ఈ మధ్య ఇది మెచ్చుకోవాలండి, కొంచెం కళ్యాణ్కి దూరంగా ఉంటుంది. కళ్యాణ్కి వార్నింగ్లు ఇచ్చింది, నువ్వు లిమిట్స్లో ఉండు కైండ్ ఆఫ్ అన్నట్టు. అండ్ తమ్ముడు అన్నది. సో కళ్యాణ్, అందుకే కళ్యాణ్ బ్యాడ్ అయిపోయాడు. ఎందుకంటే ఈ అమ్మాయి అడ్డుగా టేస్ట్ది, క్లారిటీ వచ్చింది. సో మార్పును మనం మెచ్చుకోవాలి. ఒకటే ఏంటంటే నాకు ఆ నాన్నది చిరాకు వస్తుంది. ఫ్యూచర్లో గొడవలు కూడా అవుతాయి చూడండి, కావాలని రాసి పెట్టుకుని. ఎవరికైనా నేను ఇందాక ఎందుకు పిల్లకల టచ్ అంతసేపు మాట్లాడాను ఈ వన్ వీక్ ఏం జరిగింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ గురించి అంటే, మీరు సరైన టాస్క్లు పెడితేనే కదా వీళ్ళు ప్రవర్తన తెలుస్తుంది. టాస్క్లు పెట్టి కొట్టుకున్నప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవడు రియల్ ఎవడు ఫేక్ అని తెలుస్తుంది. టంగ్ స్లిప్ అవుతుంది, అప్పుడే కదా గొడవ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, మనకు ఒక డిస్కషన్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ప్రాపర్గా మన వ్యూ పాయింట్ ఒకటి పెట్టచ్చు. అలాగే నామినేషన్ ప్రక్రియ దోలు ఆ నామినేషన్ ప్రక్రియ పెట్టారనుకోండి, చల్ల నీళ్ళు మేదేసేయడం ఇలాగే వేస్తారు, బురద నీళ్ళు వేస్తారు, చల్లగా ఉంటే మునికి వస్తుంది. అలాంటి టైంలో ఒక తుప్పాస్ పాయింట్ వేసి చల్ల నీళ్ళు వేసినప్పుడు మనకి టచ్ అయ్యి మనం గట్టిగా మాట్లాడతాం, గొడవలు వస్తాయి. ఇలా పెట్టాలి. నేను ఇలానే పెడతారు. రణరంగం అర్జునుడు అన్నారు. నేనా మహాభారతం పిచ్చోని. అర్జునుడు అనగానే నేను మామూలు ప్రాలే ర్యాంప్ అర్జునుడితో పోల్చారు, మీకు అర్థం కావట్లే. నేను ఏదో కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను చాలా ఫస్ట్ కనెక్ట్ అయిన అర్జునుడితో అన్నారంటే ఇంకా సవ్యసాచి. ఇంకా అంటే నేను నా ఓవర్ థింకింగ్ వేరేలా ఉంటుంది. నేను ఇంకా అర్జునుడు మళ్ళీ మహాభారతంకి వెళ్ళిపోతాను. అర్జునుడు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో కూడా బాణాలు వేయగలడు, రైట్ హ్యాండ్తో బాణాలు వేయగలడు. అర్జునుడు చీకట్లో కూడా బాణాలు వేయగలడు. సో అర్జునుడు ఆల్రౌండర్ అనమాట. సో అలాగా వీళ్ళకి తెల్లవారుజామున రాత్రి పగలు దూలుదీరిపోయే ఏమంటారు టాస్క్లు పెడతారు, అర్జునుడికి దాటి తట్టుకునేలాగా. ఆ రేంజ్లో ఆలోచించే అబ్బే అక్కడ దుర్యోధన కాదు, కౌరవుల్లో 100 ఉంటాడు, ఆడి తగ్గట్టు కూడా లేవు టాస్క్లు. జుజుబి అలా ఉంది. ఓకే, 4th పొజిషన్ డిమాన్ అనియా. ఏదైతే కెప్టెన్ రద్దు చేశారో మళ్ళీ పెడితే నువ్వు విన్ అయ్యో చూసావు, అది నాకు నచ్చింది. నువ్వు ప్రూవ్ చేసుకునే విధానం నాకు నచ్చింది. ఉన్న వాళ్ళందరిలో కలిసిమెలిసి ఉంటావు. అండ్ నీ గేము
పులిహోర కలిపినా కూడా నీ గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకున్నావు చూస్తే అది నాకు నచ్చింది. నీకు ఫ్రెండ్స్ ఉన్నా కూడా నువ్వు మొన్న శ్రీజాని సేవ్ చేసి చూసావా, అది నాకు బాగా నచ్చింది. చాలా బాగా చెప్పింది. నేను కూడా అక్కడ బాగా ఇంప్రెస్ అయ్యాను. పవన్ కళ్యాణ్ పక్కన పెడితే డిమాండ్ పవన్ కూడా కావాలని పులిహోర కలుపుతున్నాడు, కానీ ఎక్కడ ఆపాలో గేమ్ని ఎఫెక్ట్ చేసుకోకుండా ఆడుతున్నాడు. అది నాకు నచ్చింది. అక్కడ కానీ శ్రీజాని సేవ్ చేయకుండా రితున్ చేసి ఉంటే జోకర్ అయిపోతాడు, అవలే. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అది అన్ఫేర్గా గెలిచిన వెంటనే నాకు వద్దు సార్ అని తీసేసాడు చూసారు, అక్కడ గెలిచాడు. తర్వాత మళ్ళీ ఆ టాస్క్ పెట్టినాడు, మళ్ళీ ఆడి గెలిచాడు చూసారా, అక్కడ మళ్ళీ గెలిచాడు గట్టిగా ఫైట్ చేసి. తర్వాత నిన్న కూడా నేను చెప్పాను కదా, తనూజాకి రామ్కి గొడవ అయినప్పుడు డిమాండ్ పవన్కి అసలు సంబంధం లేదు, వదిలేయచ్చు, అలా పులిహోర కలుపుకుంటూ ఉండొచ్చు, కలుపుతున్నా లేండి, అది వదిలేద్దాం కాసేపు. కానీ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి సార్ట్ అవుట్ చేశాడు ఒక పెద్ద మనిషి కెప్టెన్ కాబట్టి. తనూజాకి చెప్పాల్సింది తనూజాకి చెప్పాడు, రాముకి చెప్పాల్సింది రాముకి చెప్పాడు. అండ్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్, ఆ మిగిలిన కామనర్లతో పోలిస్తే మనోడే కొంచెం గ్రౌండెడ్గా ఉంటాడు, యారగెన్స్ తక్కువగా ఉంటాడు, మంచోడు, కొంచెం ఇన్నోసెంట్ అంతే. సో 4th పొజిషన్ కాకపోయినా నేను టాప్ 5లో పెడతాను, ఎందుకంటే మనిషిలో కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం, బట్ వీళ్ళందరినీ ఎత్తాం మిగిలిన వాళ్ళని, వాళ్ళకంటే మనోడే బెటర్ అనిపించింది నాకైతే ఆనెస్ట్గా. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు నువ్వు ఆలోచనలో పడిపోతావు, అని యాక్షన్స్ వచ్చేసరికి టైం పడుతుంది అని చెప్పి ఆ ల్యాగ్ గురించి చెప్తుంది. 3 సంజన గారు చూడండి, 3 పెట్టిన సంజన గారిని ఈ పెద్ద మనుషులేమో సీక్రెట్ రూమ్లో పడేశారు. గుజ్జు ఉంటే చెయ్యరు ఇలాగా. మీరు గేమ్ ఆడతారని మీకు తెలుసు, మీరు నాకు మైండ్లో ప్రింట్ అయ్యారు. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ పక్కన పెడితే మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ నేను రాగానే నేను జాగ్రత్త పడ్డా, సో దట్ మీరు నా కాంపిటీషన్. నెక్స్ట్ మీరు కొన్నిసార్లు కావాలనే పోక్ చేస్తారు, చూసే వాళ్ళకి బాగుంటుంది కానీ బట్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి నచ్చదు. కరెక్ట్, అది కూడా ఒకసారే బాగుంటుంది చూసే వాళ్ళకి. ఒకసారి దొంగతనం నుంచి ఓకే ముద్దుగా ఉంది, రెండోసారి మూడోసారి నాలుగోసారి అంటే విరక్తి పడతారు. ప్రజెంట్ ఆమె ఆ స్టేజ్లోనే ఉన్నారు. సో అందుకే ఏం చెప్తారంటే శనివారం అంటే రేపు మీకు చూపిస్తారు, ఇంతకు వీడియోలో కూడా చెప్పాను, ఈ దొంగతనం మీద క్లాస్ కొంచెం చిన్న రేంజ్లో క్లాస్ పీకుతారు నాగార్జున గారు చేసి, ఇక నుంచి హౌస్లో ఎవరు దొంగతనాలు చేసినా మెడలో బోర్డు వేసేస్తాను, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. అది పెద్ద బోర్డే కదా, సో ఇంకా ఫుల్ స్టాప్ పెట్టడం కోసం సో ఇంకా మోస్ట్లీ మనం చూడం దొంగతనాలు. సెకండ్ ఇమాన్యుయల్, మీకు ఏమి నచ్చింది? మీరు మంచి ఎంటర్టైనరు, ఆలోచిస్తారు, తెలివిగా ఉంటారు, మీరు ఆల్రౌండరు. ఒకటి ఏంటంటే పక్క వాళ్ళ కోసం గివప్ చేస్తారు, మీరు లేనప్పుడు పోనీ అలా హెల్ప్ చేయండి, మీరు ఉన్నప్పుడు గివప్ చేయొద్దని మంచిగా చెప్పారు. ఫస్ట్ బర్నీ, నా దృష్టిలో ఫస్ట్ అయితే బర్నీ ఉండరబ్బా, సింపుల్గా చెప్తున్నా. బర్నీ గారిని నేను పెడతా, ఎక్కడో దగ్గర పెడతా, కానీ టాప్ 5లో ఫస్ట్ అయితే పెట్టను. ఫస్ట్ నన్ను పెట్టమంటే యాజ్ ఆఫ్ నో గుడ్లో మెల్ల ఇమాన్యుయల్లో పెడతా. ఎందుకంటే ఎంటర్టైన్ చేస్తున్నాడు, బుర్రపెట్టి ఆలోచిస్తున్నాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, పర్ఫార్మర్ అన్ని యాంగిల్గా ఉన్నాయి. ఇమాన్యుయల్ ఫ్లాస్ కూడా ఉన్నాయి, చాలా టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. నాకు కాంక్రీట్గా దొరికింది అనుకో, నాకు తెలుసు, బట్ మిమ్మల్ని కన్విన్స్ చేయాలి కదా, దొరుకుతాడో అప్పుడు చెప్తా. బట్ మిగిలిన అందరితో పోలిస్తే ఇమాన్యుయల్ చాలా. సో ఫస్ట్ బర్నీ గారు, నాకు కాంపిటీషన్ బర్నీ గారే. ఆయన థింకింగ్ నాలానే ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టాండ్ విషయంలో కరెక్ట్గా ఉంటాడు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ ఆపాలి ఆయన కరెక్ట్గా తెలుసు. గేమ్ కూడా బాగానే ఆడుతున్నారు అని చెప్తుంది అంతే. తర్వాత ఒపీనియన్ టైం అని చెప్పి వాళ్ళ క్వశ్చన్లు అడగమంటారు, కట్ చేస్తారు, కానీ చదవమంటే చదువుతా, కష్టపడి రాశాను. బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్లో తీస్తారు, లైవ్లో ఉంటే. తర్వాత ఒక్కొక్క ఛాన్స్ ఇస్తారన్నమాట, మీరు కావాలంటే మీరు మాట్లాడవచ్చు, బట్ మీ పొజిషన్స్ అయితే మారమంటే. డిమాండ్ పవన్ అడుగుతాడు, ఆలోచించి అయిపోతా అన్నావు కదా, ఎగ్జాంపుల్ చెప్పంటే దివ్య అంటది, నేను నీ బిహేవియర్ గురించి చెప్పా, కొంచెం ల్యాగ్లో ఉంటావని, ఇప్పుడు కూడా ల్యాగ్ చేయకంటది. తర్వాత రితు, యాక్చువల్గా నన్ను వాళ్ళ అటాక్ స్టార్ట్ చేసాక నేను స్టార్ట్ చేసా, వీళ్ళు ట్రై టు కంట్రోల్ మై ఎమోషన్స్ అని చెప్పి ఆమె వర్షన్ ఆమె చెప్తుంది. ఫ్లోరా, ఈరోజు నేను రోటీ చేశాను, మీరు చూసారా, టాయిలెట్స్ కూడా నా వర్క్ నేను డెడికేటెడ్గా చేశాను, మీరేమో నేను ఎక్కడ కనబట్టలేదు అన్నారు అంటే, దివ్యానికి ఏమంటుందంటే, నేను అది ఒక్క పాయింటే పెట్టలే, వీళ్ళంతా ఇంట్రెస్టెడ్గా గేమ్ పైన మీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నా అంటే అది పర్ఫెక్ట్. ఆమెకైతే ఇంట్రెస్ట్ అస్సలు లేదు, ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్ళిపోదాం బాలీవుడ్కి అన్నట్టు ఉన్నారు ఆమె. స్త్రీ 3 చేద్దాం అన్నట్టు. స్త్రీ 3 అర్థం కాలేదా? స్త్రీ మూవీలో దెయ్యం క్యారెక్టర్ చేసింది ఈమె. స్త్రీ మూవీ తెలియదు అన్నారు అనుకోండి, సభకు నమస్కారం. అది పవన్ కళ్యాణ్, పక్క వాళ్ళని ఓడించాలని నేను ఎప్పుడూ ఆడలే. దివ్య, నీ స్ట్రాటజీ తప్పనట్లే, బట్ అది నాకు నచ్చలే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడినప్పుడు కూడా నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు నచ్చలే, ఒక యాటిట్యూడ్తో చూస్తావు. నిన్న నాగా దగ్గర కూడా నాకన్నా పైరా, నాకన్నా ఫ్రాక్నెస్ అని చెప్పి అంటున్నావు. నువ్వు విన్ అయ్యి కబుర్లు చెప్తే బాగుండని చెప్పి ఏమన్నా గుణపం పొడిచిందా స్వామి, మామూలు గుణపం పొడిలేదు. అప్పటికైనా సిగ్గు రావాలి, అయినా రావట్లే మనిషికి. లైవ్లో చూసిన వాళ్ళకి ఆ పెయిన్ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్, నువ్వు ఈ పాయింట్ ఎందుకు ఇందాక చెప్పలేదంటే, ఇది అవసరమా? ఒక గుణపం దింపించుకున్నావు, ఇంకో గుణపం అవసరమా?
ఆ వద్దురా స్వామి వీడికి ఒక గుణపం సావాలనుకుంటే ఇంకోటి కావాలంటావు. దివ్య అంటది ఇది నాకు సెకండరీ పాయింట్, ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూసాక గుర్తొచ్చింది. అది చాలా సలపడ్డవా. తర్వాత శ్రీజ, నా ఆర్గ్యుమెంట్స్ అంతే తిప్పి చెప్పడం, నేను తిప్పి చెప్తాను అలాగే, బట్ నాకేంటంటే స్టెప్ బై స్టెప్ చెప్పడం అలవాటు, సో నేను అలా చెప్తాను. ఆపోజిట్ పర్సన్ వాళ్ళు ఆపరు కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. అంటే దివ్య ఏమంటుందంటే నువ్వు వేరే వాళ్ళపైన రాయిసిరేసి సైలెంట్గా ఉండమంటే అవ్వదు కదా శ్రీజ, బట్ నువ్వు చేస్తున్న పని అదంటే గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ అని. నేను ఎగ్జాంపుల్ ఇవ్వవసరం లేదు, నాకు కనిపించింది నేను చెప్తా అంటది. నేను నీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా, ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సిన అవసరం లేదంటే శ్రీజ కొంతమందికి స్టాండ్ తీసుకోవట్లే అన్నావు, నాకేమో స్టాండ్ తీసుకున్నావు అంటున్నావు, నువ్వు కాంట్రడిక్ట్ చేస్తున్నావు అంటే ఈ అమ్మాయికి అర్థం కాలే. అక్కడ దివ్య నిఖిత కూడా సరిగ్గా చెప్పలేదు. కానీ ప్రాబ్లము మీరు స్టాండ్ తీసుకుంటున్నారని కాదు, ప్రాబ్లము అవసరం లేని సిచ్యువేషన్స్లో మీరు పక్కవాడి కోసం స్టాండ్ తీసుకుంటున్నారు చూసారా, అది చికాకు తెప్పిస్తుంది ప్రజలకు. అది నేనుంటే చెప్తాను. తర్వాత సంజన, నేను వాష్రూమ్ వాంటని, సో అందుకే ఇందాక అడిగా నేను కిచెన్లో ఎప్పుడైనా అడిగానా అంటే అప్పుడు దివ్య నిఖిత మీరు వాష్రూమ్ వాంటరే, బట్ మీరు దేనికోసం వస్తారు అంటే కొంచెం కావాలని లైవ్లో సంజన గారు ఇరిటేట్ చేస్తారన్నమాట దివ్య నిఖిత గారు. ప్రియాది అంటదన్నమాట, ఏమని బట్టలు ఇక్కడ ఎలా వదిలేసామని చెప్పి, అంటే ఈమె ఎలాగ బిహేవ్ చేస్తుంది, ఈమె ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. బట్ దివ్య నిఖితకి తెలిసిపోయింది లేదో అమ్మాయి నా మీద ప్రాంక్ ప్లాన్ చేస్తుంది, నాకు అర్థమైంది, బట్ నేను ట్రిగ్గర్ అవును అని చెప్పి అదే చెప్తుంది ఇక్కడ. మాస్ మ్యాన్ ఏం చెప్తున్నాడు, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, బట్ మీరు రాంగ్ కూడా అవ్వచ్చు. మీరు నన్ను ఫేక్ టైప్స్ అన్నారు అగ్ని పరీక్షలోని, బట్ ఆ తర్వాత ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు అంటున్నారు. అండ్ మీరు వచ్చినప్పుడు నేను మీ కాంపిటీషన్ అన్నారు, నేను మీ కాంపిటీషన్ మీరు 9th ప్లేస్లో పెట్టారు, నేను ఇది 9th ప్లేస్లో అనుకోను 9 అనుకుంటాను, బికాస్ బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ మైన్ అంటున్నాడు. ప్రాస తీశారు పాపం మా ఇది కష్టపడింది ప్రాస రాస్తే. ప్రియా, సేమ్ రా, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, బట్ ఐ హ్యావ్ మై సెన్స్ ఆఫ్ క్లారిటీ, మేబీ గ్రూప్ కాన్సెప్ట్ వల్ల ఓవర్ షాడ్ అవుతుందేమో, కానీ నా ఇండివిజువల్ నాకు ఉంది అని చెప్తారు. అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఈ టాప్ 7లో ఒక 5 మెంబర్స్ ఎలిజిబుల్ ఉంటారంటే నలుగురు సెలెక్ట్ చేసుకుని, నలుగురు మీరు చూసారు కదా, ఏం లేదబ్బా సింపుల్. నేనేం చేస్తాను రా అంటే ఆ 7గురిలో అందరినీ వీకే పెట్టుకుంటాను, కెప్టెన్ విన్ అవ్వడం ఇంపార్టెంట్, ఆడడానికి నాకు స్ట్రాంగ్ కావాలి, బట్ కెప్టెన్ అవ్వడానికి మాత్రం నేను వీక్ పెట్టుకున్నాను. అక్కడ స్ట్రాటజీస్ అప్లై చేయాలి, ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ప్లేయర్లు వాడుకోవాలి, ఎక్కడెక్కడ వీక్ ప్లేయర్లు వాడుకోవాలి అనేది అదిడా మ్యాటరు. ఓవరాల్గా వెరీ పూర్ వీకెండ్ కూడా వస్తుంది, వీక్ డేస్. మీకు ఏమనిపించింది ఈ వీక్ పెయిన్ చెప్పండి, నాకైతే అస్సలు నచ్చలేదు, హెవీలీ డిసప్పాయింటెడ్. ఎందుకు నా పెయిన్ ఆనెస్ట్గా చెప్పాలనిపించింది చెప్తున్నా. అట్లీస్ట్ ఈ వీడియో అందుకే లైక్ కూడా చేయమనిలే, కానీ వీడియో షేర్ చేయడం ట్రై చేయండి. ఒకవేళ ఎందుకు ఎవడివి వెళ్ళట్లేదు వీడియోలు, పొరపాటున వెళ్తే ఆ బిగ్ బాస్ టీం వాళ్ళు చూస్తే మారుతారేమో అని ఆశ, అంతకుమించి లేదు. యాజ్ ఎ బిగ్ బాస్ లవర్గా నా పెయిన్ చెప్పాను తప్ప మీరు వేరేలా తీసుకోవద్దు. మిడ్ నైట్ రివ్యూ కూడా ఉంటుంది, అక్కడ ఏం లేదు. సో రేపు మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్ రాగానే వీడియో చేస్తా. దానికంటే ముందు మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందని చెప్పాను కదా, అది ఫాలో చేయడం ట్రై చేయండి, అక్కడ ముందే అప్డేట్స్ పెట్టేస్తా. హ్యాపీ వీకెండ్, సభకు నమస్కారం, ధన్యవాదాలు.